My dear friend, నాకు ప్రియమైన స్నేహితులారా, I know you must be struggling with the addictions with video games and mobile. నాకు తెలుసు మొబైల్ ఫోన్ ద్వారా గానీ వీడియో గేమ్స్ ద్వారా గానీ మీరు వ్యసనానికి లోనైపోయిన వారిగా బాధపడుతున్నారేమో. You may be sincerely wanting to come out of it. ఒకవేళ యథార్థంగా అందులో నుంచి బయటికి రావాలని కోరుకుంటూ ఉన్నారేమో. The Bible says, బైబిల్ ఏమని చెప్తోంది అంటే, where the Spirit of God is, there is liberty. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటారో అక్కడ స్వాతంత్ర్యం ఉంటోంది. Firstly, commit your body to Jesus, saying, Lord, let it become your temple. మొట్టమొదటిగా మీ దేహాన్ని, ప్రభువా దీనిని మీకు దేవాలయముగా నేను సమర్పించుకొనుచున్నాను అని చెప్పండి. I don't want my body to be the temple of the devil through these video games and mobile. ఇట్టి వీడియో గేముల ద్వారా, మొబైల్ ద్వారా నా దేహము అపవాదికి ఆలయముగా ఉండడానికి నేను ఇష్టపడడం లేదు. The icons and the story behind the video games and the mobiles all depict the devil, and when you see it, the devil enters you. ఈ యొక్క ఐకాన్స్, మొబైల్లో ఉన్న వీడియో గేమ్ సంబంధించిన వెనక చరిత్ర మనం గమనించినట్లయితే చిత్రీకరణ అంతా కూడా అపవాదికి సంబంధించింది. మీరు చూచినప్పుడు వాని చెరలోకి మీరు వెళ్ళిపోతారు. John 13:2. యోహాను సువార్త 13:2. The scripture says Satan was speaking in the ears of Judas to betray Jesus. యేసును పట్టించవలసినదిగా అపవాది యూదా యొక్క చెవులలో మాటలాడుతూ ఉన్నాడు అని లేఖనం తెలియచేయుచున్నది. Judas did not shut his ears to the devil. యూదా అపవాది మాట్లాడకుండా తన చెవులకు మూత వేసుకోలేకపోయాడు. He allowed the devil to talk. అపవాది తనతో మాట్లాడడానికి అనుమతించాడు. As the devil was saying, earn money by betraying Jesus. అపవాది యేసును పట్టించడం ద్వారా డబ్బులు సంపాదించు అని చెప్తూ ఉండగా, Yes, the devil also will be speaking to you. అవును, అపవాది అదే రీతిగా మీతో మాట్లాడుతూ ఉండవచ్చు. Enjoy the pleasure. ఇదిగో భోగ్యేచ్ఛలను ఆనందించు. Earn money through these video games. ఈ వీడియో గేమ్స్ ద్వారా డబ్బులు సంపాదించు. And you will lose the presence of God by allowing the devil to come in. అట్టి అపవాది మీలోనికి రావడం ద్వారా మీరు దేవుని సాన్నిధ్యాన్ని పోగొట్టుకున్న వారవుతారు. And finally, what happened to Judas? చివరిగా యూదాకు ఏమి సంభవించి ఉన్నది? The devil led him to betray Jesus and to kill himself by committing suicide. అపవాది అతనిని యేసును పట్టించేలా చేసింది. మాత్రమే కాక అతడు ఆత్మహత్య ద్వారా తన ప్రాణాన్ని పోగొట్టుకునేలాగున చేసి ఉన్నది. This is the end of all those who get addicted to video games and mobile. వీడియో గేమ్స్ కు, మొబైల్ కు వ్యసనానికి లోనైన వారి అందరి యొక్క అంతము ఇదే రీతిగా ఉంటూ ఉన్నది. You cannot be sensible and with God and at the same time have addictions to mobile and video games. స్పర్శ కలిగిన వారిగా, సున్నిత మనస్కులుగా దేవునితో కూడాను, అలాగే వీడియో గేమ్లు, మొబైల్ ఫోన్ల వ్యసనంతో ఒకే పర్యాయంలో మీరు ఉండలేరు. The Lord says to you, ప్రభు మీతో సెలవిస్తున్నారు, he that is filthy, let him become more filthy. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. But you who are righteous become more righteous. కానీ నీతిమంతులైన మీరు మరి ఎక్కువ నీతిమంతులుగా ఉండండి. You who are holy become more holy. పరిశుద్ధులైన మీరు ఇంకను పరిశుద్ధముగా ఉండండి. Make your body to be my temple. మీ యొక్క దేహాన్ని నా యొక్క ఆలయముగా మీరు చేసుకొనండి. I want to lift you up to great heights. నేను మిమ్మల్ని గొప్ప ఎత్తునకు లేవనెత్తగోరుచూ ఉన్నాను. Don't let the devil destroy you. అపవాది మిమ్మును నాశనం చేయనివ్వకండి. You have to make a determination in your heart to say no to the devil and yes to God's blessings by keeping your body holy. అపవాదికి కాదని చెప్పడం ద్వారా, దైవాశీర్వాదాలకు అవునని చెప్పడం ద్వారా మీ యొక్క దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడానికి మీరు కృతనిశ్చయం చేసుకోవాలి. Now God will help you as you determine in your heart and seek his mercy and grace and help to keep away from this mobile distractions and video games. ఇట్టి మొబైల్, వీడియో గేమ్ విచలనాల నుంచి మిమ్మును మీరు దూరంగా చేసుకోవడానికి దృఢ నిశ్చయం చేసుకుని ఉండగా దేవుని కృప, దేవుని కనికరం, దేవుని యొక్క దయ మీకు ఆయన అనుగ్రహించువాడు అయ్యున్నారు. Holy Spirit, పరిశుద్ధ ఆత్మ, Spirit of God, దేవుని యొక్క ఆత్మ, enter into the spirit of your dear son, your dear daughter who is crying for help, Lord. సహాయం కోసం మరబెడుతున్న మీ ప్రియ కుమారునిలోనికి, మీ ప్రియమైన కుమార్తెలోనికి మీరు ప్రవేశించండి. Let them be free. వారు విడుదల పొందవలసి ఉన్నది ప్రభు. Set them free, Lord. వారికి విడుదలను అనుగ్రహించండి ప్రభువా. Give them the
power to overcome these devils, Lord. ఇట్టి దయ్యములను అధిగమించడానికి తగిన శక్తిని వారికి అనుగ్రహించండి ప్రభువా. Let the fear of God come into their spirits. దేవుని యొక్క భయము వారి ఆత్మలలోనికి వచ్చును గాక. Now you wicked evil spirits leading them to these mobile distractions and evil things from the mobile and the mobile games, come out of their spirit in the name of Jesus. ఇప్పుడు మొబైల్ యొక్క వీడియో గేమ్స్ యొక్క వ్యసనముల ద్వారా వారికి విచలనాన్ని కలిగించే దురాత్మలన్నీ యేసు నామములో బయటకు వచ్చును గాక. You evil spirits, don't touch their spirits. దురాత్మలారా వారి ఆత్మల్ని మాత్రం కూడా మీరు తాకకండి. In the name of Jesus, యేసు నామములో I sprinkle the blood of Jesus to cleanse their spirits for the glory of God. దేవుని మహిమ నిమిత్తమై వారి ఆత్మలను శుద్ధీకరించులాగున యేసు రక్తమును నేను వారి మీద చిలకరించుచూ ఉన్నాను. I break the power of those distractions and addictions in Jesus. అట్టి వ్యసనముల విచలనముల శక్తిని యేసు నామములో నేను బ్రద్దలు చేయిచూ ఉన్నాను. Instead, give them grace to spend their time fruitfully even with the mobile, Lord. దీనికి బదులుగా మొబైల్ లేకపోయినా సరే ప్రభువా, ఫలభరితంగా వారి సమయాన్ని గడుపుకోగలిగే కృపను వారికి ఇవ్వండి. Let them build others' lives. వారి ఇతరుల జీవితాన్ని నిర్మాణము చేయులాగున Give them the grace to concentrate in studies. విద్యలో ఏకాగ్రత కలిగి ఉండడానికి వారికి మీరు కృపను అనుగ్రహించండి. Concentrate in their work. వారి యొక్క పనిలో ఏకాగ్రత కలిగి ఉండులాగున And have good relationships with those who are around them, casting away the mobile. మొబైల్ ని పూర్తిగా ప్రక్కన పెట్టేసి వారి చుట్టూ ఉన్న వారితో చక్కని సంబంధ బాంధవ్యాలు నెరపులాగున వారికి కృపను అనుగ్రహించండి. Let them have love surrounding them. వారిని ప్రేమ ఆవరించులాగున చేయండి. Let them show love to others, వారి ఇతరులకు ప్రేమను చూపించేలా చేయండి. spending their time to care for others. ఇతరుల కోసం జాగ్రత్త వహించడానికి సమయాన్ని వెచ్చించలాగున చేయండి. Give them a great future. వారికి గొప్ప భవితవ్యాన్ని ఇవ్వండి. Make them a leader. వారిని నాయకులుగా చేయండి. Take them out of the situation of being a slave today to become a leader to bless others. ఈ రోజున బానిస వంటి స్థానము నుంచి వారిని తొలగించి ఇతరుల ఆశీర్వాదం కోసం నాయకులుగా వారిని మీరు చేయండి. In Jesus' name. యేసు నామములో Thank you for this ఈ blessing. ఆశీర్వాదం కొరకై వందనములు. I pray God's grace upon you right now to be delivered and blessed and prosperous. ఇప్పుడే దేవుని కృప మీకు విడుదలను అనుగ్రహించి వర్ధిల్లింప చేయవలనని ప్రార్థన చేయుచూ ఉన్నాను. యేసు పిలుచుచున్నాడు యవ్వన భాగస్తులుగా. ఇందులో చేరే మీలో ప్రతి ఒక్కొక్కరికి దైవిక జ్ఞానము, కాపుదల మరియు వర్ధిల్లత కోసం యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురములో అనుదినము మీ పేర్లు పెట్టి ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా డాక్టర్ పాల్ దినకరన్ మరియు కుటుంబ సభ్యులు తమ కుటుంబం ప్రార్థనలో ప్రత్యేకంగా ప్రార్థించుచున్నారు. మరియు మీరు కోట్ల కొలది ప్రజల కన్నీరు తుడవడానికి ముఖ్య కారణమై ఉన్నారు. మీ సంతతి ఆశీర్వదించబడడం నిశ్చయం. ఇప్పుడే యేసు పిలుచుచున్నాడు యవ్వన భాగస్తులుగా చేరడానికి 04423456677 అనే నంబర్ను సంప్రదించండి. పైగా www.jesuscross.org అనే వెబ్సైట్ ను మరియు యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురం సంప్రదించండి. యవ్వన భాగస్తులుగా ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి. మేము మీకోసం ప్రార్థిస్తాము.